నా మీద ఒట్టేసి చెప్పు. ఇంతకు నువ్వేం ఆలోచిస్తున్నావు? ప్లీజ్ వర్ష, చెప్పు. ప్లీజ్ వద్దు. సూర్య, నువ్వు వైజాగ్ నుంచి హైదరాబాద్? వర్ష, రేయ్, ఈ అడ్రస్ ఎలా తెలిసింది నీకు? ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా వర్ష నాకు కావాలి. సోనీ మీ లొకేషన్ ఇచ్చింది. ఎవడు మా వీడు? సూర్య. ఓ, వర్ష ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా? వర్ష బాయ్ ఫ్రెండ్. ఎలా వచ్చినా వర్ష నేను చూస్తేనే భయపడుతుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి ఫస్ట్. వర్ష, నువ్వు లేకపోతే నా లైఫ్ చాలా వెల్తీగా ఉంది. నువ్వు నాకు కావాలి వర్ష. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? నేను సూర్యతో మాట్లాడాలి. వర్ష, నేను చెప్పింది విను. బ్రో, ఒక 10 minutes. తను వద్దంటే ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఎందుకొచ్చా? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావు కదా. అప్పటి నుంచి నేను నాలా లేను. అంతేలే, డైలీ తాతే మీ ఒంట్లో ఇంకొకరు ఉండారుగా. వర్ష, నువ్వు లేకపోతే ఎంత దాగినా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా లోన్లీగానే అనిపిస్తుంది వర్ష. ఇప్పుడు నన్ను కన్విన్స్ చేయడానికి ఏదైనా చెప్తావు. సరే, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అలానే ఉంటుంది కన్విన్స్ చేసినట్లు. నీతో ఉన్నన్ని రోజులు ఎంత ట్రూగా ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉన్నావు మన ఇద్దరం, అవన్నీ మర్చిపోయావు కదా? నీకు నచ్చినట్లే కదా నేను ఉన్నింది. ఉంటావు. కొత్త ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత నన్ను దూరంగా పంపించేశావు. ఫ్రెండ్స్ని గర్ల్ ఫ్రెండ్స్ని అలా ముడిపెట్టొద్దు వర్ష. ఇప్పుడు నాకు నా ఫ్రెండ్స్ కన్నా నా గర్ల్ ఫ్రెండే ఇంపార్టెంట్ అని నీకు అబద్ధం చెప్పి నిన్ను కన్విన్స్ చేయొచ్చు. కానీ నా క్యారెక్టర్ అది కాదు. నేను నీతో ఎప్పుడు ట్రూగానే ఉన్నాను. నీకెప్పుడు ఏ అబద్ధాలు చెప్పలేదు. మీ ట్రూనెస్సే నాకిష్టం. సరే, మరి వైజాగ్కి మన ఫ్లాట్కి వెళ్ళిపోదామా? ఆ ఫ్లాట్కి నేను రాను. ఎందుకు? మళ్ళీ ఆ ఫ్లాట్కి అయితే నేను రాను. కావాలంటే నేను ఒక ఫ్లాట్ తీసుకొని ఇద్దరం కలిసి పే చేద్దాం. ఆరెల్స్ నేనే పే చేసేస్తాం. కానీ ఆ ఫ్లాట్కి మాత్రం అయితే నేను రాను. సరే మేడం, మీరు ఎలా అంటే అలా. మేడమా? ఇక నుంచి నువ్వు నాకు మేడమే. నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, చాలా జాగ్రత్తగా, చాలా మంచిగా. అబ్బో, ఏంటి మావా తెగ థింక్ చేసేస్తున్నావు? వర్ష గురించిరా. సూర్య వచ్చాడుగా, నువ్వెందుకు వర్ష గురించి థింక్ చేయడం? వాడి గురించేరా నా భయమంతా. రేయ్, వాడు నిజంగానే వర్షం లవ్ చేస్తున్నాడు రా. అది నువ్వెలా చెప్పగలవురా? అంత యాటిట్యూడ్ ఇగా ఉన్నవాడే ఇప్పుడు నీలయ్యాడ్రా. ఇప్పటికిప్పుడు నమ్మించడం కోసం చేస్తుండేమో. రే, ఇంత జరిగాక కూడా తనను నమ్మించాల్సిన అవసరం వాడికి ఏముంటుందిరా? పైగా వాడు వర్ష కోసం అంత దూరం నుంచి వచ్చాడు. ఎంత దూరం నుంచిరా? వైజాగ్లో నైట్ బస్ ఎక్కితే మార్నింగ్ హైదరాబాద్కి రీచ్ అవుతాం అంత ఈజీగా. అంత కష్టం ఎందుకురా? ఫ్లైట్ ఎక్కితే 1 hourలో దిగేస్తాడు కదా. కదా? నీ అబ్బా, నేను అంటుంది వాడు చేసిన జర్నీ గురించి కాదు, వాడు పెట్టిన ఎఫర్ట్స్ గురించి. అంత ఎఫర్ట్స్ పెట్టి రావాల్సిన అవసరం వాడికి ఏముంది చెప్పు? అదే నాకు కూడా డౌట్గా ఉంది. ఎందుకురా నీకు అంత డౌటు? సరే, నేను ఒక అమ్మాయి డేట్కి వెళ్దామని ఢిల్లీకి పిలుస్తుంది, వెళ్ళిపోతావా? రెక్కలు కట్టుకొని ఎగిరిపోతా. ఎవరో తెలీదు, అసలు అమ్మాయో కాదో తెలీదు. నీకు అమ్మాయి డేట్కి వస్తుంది అనగానే ఎగురుకుంటూ వెళ్ళిపోతావా? అది ప్రేమతోనా? కాదు కదా, ఎంజాయ్ చేద్దామనే కదా. నువ్వే కాదురా, మన మగజాతిలో ఒక అమ్మాయి కోసం ఎఫర్ట్స్ పెట్టి ఎంత దూరం అని వెళ్తారు. అది మన వీక్నెస్ అనాలా, మానవ నైజం అనాలా తెలియడం లేదు. కానీ అలా ఎగ్గేసుకుంటూ వెళ్ళిన ప్రతి ఓడు ఫస్ట్ లస్ట్ కోసం వెళ్తున్నాడు. దాని తర్వాత తెలుస్తుంది అది ప్రేమగా మారుతుందా లేదా బ్రేకప్ అవుద్దా. ఆ అమ్మాయి బిహేవియర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా కరెక్టేరా. నువ్వు వర్షాన్ని సపోర్ట్ చేస్తూ సూర్య మీద డౌట్ పడ్డావనుకో, మేఘా నీ మీద డౌట్ పడుతుంది. మేఘా గురించి నీకు తెలిసిందే కదా, చాలా గయ్యాలది. రేయ్, మేఘా నువ్వు అనుకున్నంత గయ్యాలిది కాదురా. తనకేం కావాలో తనకేమొద్దో ముందే అండర్స్టాండింగ్లో ఉన్న అమ్మాయి. తన జోన్ ఉన్నంత వరకు తను చాలా కూల్గా ఉంటుంది. ఒక్కసారి మనం తన హద్దు దాటితే తనని తట్టుకోలేం. అంటే ఏంటి ఇప్పుడు? మేఘా మంచి సాంప్రదాయాన్ని శుద్ధపూసిన అంటావు. ఒక్కసారి నువ్వు వర్షకు సపోర్ట్ చేసి సూర్యకు ఆపోజిట్గా ఉండు, అప్పుడు తెలుస్తుంది మేఘా అసలు రూపం ఏంటో నీకు. సరే, ఇప్పుడు చూడరా. ఒక్క నిమిషం ఆగు. స్మైల్. ఇప్పుడెందుకురా సెల్ఫీ? అంటే నువ్వు ఇప్పుడు ఇంత అందంగా వస్తావో లేదో, అసలు వస్తావో లేదో అన్నది నాకు డౌట్ రా. నువ్వు మరీ ఎక్కువ థింక్ చేస్తున్నావురా. మేఘా గుద్దిన ప్రతిసారి నీకు పేగుల్లో నొప్పి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు అరిచిన అరుపులకు మాత్రం నాకు రీసౌండ్ వస్తుందిరా.
మేఘ జస్ట్ అలా పంచిస్తుందిరా. నేనే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాను అంతే. అంటే మేఘ నీకు గుద్దడం లేదా? ఒక్కసారి నేను గుద్దమని చెప్తా, ఎలా ఉంటుందో నువ్వే ఆ, చెప్పు. వద్దురా బాబు, నీకో దండం మేఘకో దండం. లేకపోతే మీరేంటి ఇలా ఉన్నారు? వర్ష వర్షకేమైంది? సూర్య, సూర్య వచ్చాడా? నువ్వు చాలా షార్ప్ మేఘ. సూర్య డ్రింక్ చేసి వచ్చాడా? లేదు, నార్మల్గానే ఉన్నాడు. మరి మీరిద్దరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అంటే సూర్య వర్షని రూమ్లోకి తీసుకెళ్ళాడు. మీరు అలా ఎలా పంపించారు? మేమేం పంపించలేదు. సూర్య వచ్చి బతిమలాడితే తనే లోపలికి తీసుకెళ్ళింది. అరే, తన కాల్ వస్తేనే అంత టెన్షన్ పడిపోతుంది, అలాంటిది రూమ్లోకి పంపించారా? నువ్వేమంత టెన్షన్ పడిపోకు. నా సినిమా బ్రెయిన్తో నేను చెప్తున్నాను. నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ రూమ్లో నుంచి నవ్వుకుంటూ వస్తారు. లోపల జరిగింది వాళ్ళకేం చెప్పకు. హా. వచ్చేసింది. వర్ష, ఒక 2 minutes. ఇప్పుడే వస్తా. హ్మ్. వర్ష, ఏంటి ఇప్పుడు నువ్వు సూర్యతో వెళ్ళిపోతావా? వర్ష, నువ్వు ఎన్ని డేస్ మాతో ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు. ఎన్ని డేస్ ఉన్నా మీకు ప్రాబ్లం లేదా? మేఘా, 1 week మీ ఇంట్లో ఉంటేనే ఇబ్బంది పెడుతున్నా. ఒక్కరోజు నేను ఆకాష్ కలిసి ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నీళ్ళని పంపించా. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నేను మీ ఇంట్లో ఉంటే మీరు ప్రశాంతంగా ఉండలేరు. వర్ష, ఐఎమ్ సో సారీ. ఆఫీస్లో ఒక్కదాన్నే ఉండటం వల్ల అవేవో బ్యాడ్ థాట్స్. ఇప్పుడు నువ్వు సూర్యతో వెళ్ళటం చాలా డేంజర్. చూస్తూ చూస్తూ పులిపోల్లో తలపెడతావా? సూర్య మనకి కనిపించినంత బ్యాడ్ ఏం కాదు. చూడడానికి అలా ఉన్నా కానీ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడో తెలుసా? నా విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడో తెలుసా? అయినా మాతో బానే ఉన్నావు కదా. నేను మధ్యలో వచ్చిన పాసింగ్ క్లౌడ్ లాగా. మధ్యలో వస్తా, మధ్యలోనే వెళ్ళిపోతా. లేకపోతే మీ ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. మాకేం ప్రాబ్లం లేదని చెప్తున్నాను కదా వర్ష. ఇప్పుడు ప్రాబ్లం లేకపోవచ్చు. ఒకరోజు నేను ఆకాష్ కలిసి ఒక రూమ్లో ఉండొచ్చు. అది చూసి నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అలా ఏం అవ్వదు వర్ష. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు చాలా తక్కువ టైంలోనే మాతో బాగా కలిసిపోయావు. అయినా సూర్య కాల్ చేస్తే నువ్వు వణికిపోతావు. అలాంటిది వాడితో లైఫ్ లాంగ్ ఎలా కలిసి ఉంటావు? మనం చీకటి చూసి భయపడతాం. అలాగైనా నైట్ బయటికి వెళ్లకుండా ఉండామా? కొంచెం దూరం చీకట్లో నడవగానే స్ట్రీట్ లైట్ వస్తుంది కదా, ఇది అంతే. సూర్య ఒక్కసారి కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తాడు. అలాగని వాడు సైకో ఏం కాదు. నువ్వు చెప్పినట్టే వాడు మంచివాడు అనుకుందాం. వాడి కోపం చూస్తేనే తట్టుకోలేకపోతున్నావు. లైఫ్ లాంగ్ ఎలా ఉంటావు వాడితో? నేను వాడితో ఉండానో లేదో సెకండరీ, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మ్యాండేటరీ. ఇంకో థాట్ లేదా? లేదు మేఘా. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. వర్ష, జస్ట్ మినిట్ మాట్లాడాలి. 1 minute. హ్మ్. ఏంటి బ్రో లోపలికి తీసుకెళ్తున్నాడు? నువ్వేం కంగారు పడకు బ్రో, మా వాడు నిప్పు. ఆ నిప్పుతోటే నా కొంప తగలాడతాడేమో అని భయంగా ఉంది. వర్ష, చెప్పు ఆకాష్. అది ఇప్పుడు కూడా మొహమాట పెడుతున్నావా? వీఆర్ అడల్ట్స్ అండ్ మెచ్యూర్డ్. యా, అది సరే, ఇప్పుడు కూడా నేనే స్టార్ట్ చేస్తా. ఫస్ట్ టైం నిన్ను రోడ్ మీద చూసినప్పుడు వైజాగ్లో నన్ను చూసేవాడివి అని గుర్తొచ్చింది. మేఘ నన్ను మీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు మీరు పెట్టిన ఫుడ్, గేమ్స్, ఇవన్నీ కాకుండా నేను నిన్నే చూస్తున్నా. మేఘ ఎంతో లక్కీయో తెలుసా మీలాంటి క్యూట్ అండ్ ఫన్నీగా దొరికినందుకు. వర్ష, నువ్వంటే నాకు చాలా ఇష్టం.
నేను చూసిన ఫస్ట్ టైం నుంచే నా మనసు నా దగ్గర లేదు. నా లైఫ్లో మళ్ళీ ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అయిందనిపించింది. బట్ నన్నే ప్రాణంగా ప్రేమిస్తూ నా కోసం వాళ్ళ డాడీని ఒప్పించి నా కోసమే బ్రతుకుతున్న మేఘా గుర్తొచ్చింది. మేఘా కొంచెం తింగరిదే, కానీ నన్ను నాకంటే ఎక్కువ ప్రేమిస్తుంది మేఘానే. కానీ తను ఎప్పుడు నిన్ను డామినేట్ చేసేది కదా. ఒక రిలేషన్లో డామినేషన్ అన్న థాటే రాంగ్ తెలుసా. తనకి ఏదైతే అనిపిస్తుందో అది స్ట్రాంగ్గా చెప్తుంది. దాన్నే డామినేషన్ అనుకుంటే కష్టం. అయినా మేఘా అలా ఉంటేనే నాకు చాలా ఇష్టం. ఇందాక మేఘ లెక్కేని చెప్పావు కదా, కాదు, మోస్ట్ డిసర్వబుల్ పర్సన్. మీలాంటి వాడు దొరకడం. లాస్ట్ వన్ థింగ్, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను మేఘా నీకోసం ఉంటాం. నాకేం కష్టం రాదులే. నాకెందుకో సూర్యని చూస్తూ ఉంటే నెక్స్ట్ వీకే నువ్వు హైదరాబాద్ వచ్చేస్తావు అనిపిస్తుంది. సూర్య చూడడానికి అలా ఉండాడు కానీ చాలా మంచోడు. అంత మంచోడైతే వాడికి దూరంగా ఎందుకు పరిగెడుతూ వచ్చావు? లైఫ్లో అప్ అండ్ డౌన్ కామన్ ఆకాష్. కానీ నువ్వు ఎప్పుడు డౌన్లోనే ఉంటావు అనిపిస్తుంది. అలాంటి సిట్యుయేషన్ వస్తే పక్క నీ దగ్గరికి వస్తా. సరే పద, అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఉమ్. నువ్వేంట్రా నన్నే చూస్తున్నావు? నీతో మాట్లాడాలి. చెప్పిసావు. అది పర్సనల్. నీకు నాకు పర్సనల్ ఏంట్రా? మేఘా ప్లీజ్, మేఘా ప్లీజ్, మేఘా తగలడు. ఏం మాట్లాడాలరా? నాకు చాలా డౌట్స్ ఉన్నాయి మేఘా. చెప్పిసావు. నువ్వు పెద్ద గయ్యాలివి కదా, అంటే నా ఫీలింగు ఎప్పుడు బయటికి చెప్పలేదు. అదములకి అంతరార్థం అర్థం కాదులే. నాకు నువ్వు ఎన్నో ఏళ్ళ నుంచి తెలుసు, కానీ నువ్వు చేసే పనులు నాకు ఎప్పుడూ అర్థం కావు. చెప్పాను కదరా, నీ పీతబుర్రకు నేను చేసేవి అర్థం కావని. నీకు ఆకాశ్ అంటే పిచ్చి ప్రాణం, అలాంటప్పుడు వర్షకి ఎందుకు ప్రపోజ్ చేయమని చెప్పావు? అదా నీ డౌట్? నాకు ఆకాశ్ అంటే ప్రాణం, పిచ్చి, పానకం ఇలాంటి డైలాగులు ఏం చెప్పను. కానీ వాడి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. వాడు నా దగ్గర ఎప్పుడూ ఏ విషయం దాచలేదు, ఒక వర్ష విషయమే దాచాడు. వాడికి ఎప్పుడూ లైఫ్లో రిగ్రెట్ ఉండకూడదు, వాట్ ఇఫ్ అనే ఫీలింగ్ ఉండకూడదు. అందుకే వర్షకు ప్రపోజ్ చేయమన్నాను. అయితే ఎందుకు నీకు వాళ్ళ మీద అంత డౌట్? ఆడిషన్ నుంచి నన్ను ఇంటికి పంపించావు. రే, నేను ఒక అమ్మాయినే కదరా. వర్షానేమో ఒంట్లో బాలేదని ఇంట్లో ఉండిపోయింది. ఆకాష్ కూడా సడన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటికి వచ్చేసాడు. వద్దు అని చెప్పేలోపే స్టార్ట్ అయిపోయాడు. అప్పుడు ఎవరైనా ఇలా కాక ఇంకెలా థింక్ చేస్తారో చెప్పు. కానీ మా ఆకాశ్ నిప్పు గాడిద గుడ్డేం కాదు. ఏ అమ్మాయిని ఓకే చెప్తే మీ అబ్బాయిలు ఆగుతారా? చూడు, నువ్వు కూడా ఆలోచిస్తున్నావు కదా. ఎందుకు అలా అయితే మా ఆకాశ్ మీద ఎప్పుడు అరుస్తూ ఉంటావు? నేను అరిచేదే కనిపిస్తుంది మీకు, కానీ వాడి కోసం ఎంత కేర్ తీసుకుంటానో కనిపించదు కదా. ఈ విషయం నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వాడి కోసం నువ్వు ఎంత కేర్ తీసుకుంటావో నేను చూస్తున్నాను. నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తే నీకు అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు ఆకాశ్ మీద అరుస్తాను. నీ మీద నా ఒపీనియన్ అంతా మారిపోయింది మేఘా. ఎవరో ఏదో అనుకుంటారని నేను నా క్యారెక్టర్ ఎప్పుడు మార్చుకోనరా. ఈ క్వాలిటీయే ఆకాష్కి చాలా ఇష్టం. ఏంటి హీరో, మీకు రష్ వెళ్ళిపోతుందని ఫీల్ అవుతున్నావా? మేఘా, ఆకాష్ నాట్ ఫనీ. నిజం చెప్పు, నీకు వర్ష అంటే ఇష్టం లేదా? ఇష్టమా అంటే ఇష్టమే, కానీ నీ మీదే ప్రేమ ఉంది. వర్ష నా లైఫ్లో ఒక బ్యూటిఫుల్ డ్రీమ్. ఆ డ్రీమ్ని డ్రీమ్లానే ఉంచాలి. అదే రియల్ లైఫ్లోకి తీసుకొస్తే మన ఇద్దరు లైఫ్ పాడైపోద్ది. నా లైఫే కదా. మీ లైఫ్ కాదురా, నా లైఫ్ ప్రాబ్లం అవుతుంది. ఇందాక నుంచి ఫుట్బాల్ ఆడినట్టు ఆడేస్తున్నారు, సినిమా కూడా చూడనట్లేదు. నేను నా ఫోన్లో చూసుకుంటాను. పోరా, మన ఇద్దరి లైఫ్ నీదే నాదనుకుంటూ నేను ఎప్పుడు వేరుగా చూడలేదు మేఘా. నీకు ఇంకా ఏమైనా ఫ్యాంటసీలు ఉన్నాయా? ఇంకేం లేవు. ఈ ఒక్కదానికి ఇంత పెద్ద కథ అయింది. పర్లేదు చెప్పు. ఇంకేం లేవు తల్లి, నీకు దండం పెడతా. మావా నాకు థాట్ వచ్చింది. ఏంట్రా అది? నేను స్టోరీ రాద్దాం అనుకుంటున్నాను. అది రిలీజ్ అవుతుందా? నేను ప్రొడ్యూస్ చేస్తా. బో, అసలు లైన్ ఏంట్రా? వన్స్ అపాన్ ఏ క్రష్.